హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఏంటి గోరింటాకు అనుకుంటున్నారా? సంక్రాంతి అంటేనే గోరింటాకుతోనే స్టార్ట్ అవుతుందండి. తర్వాత ముగ్గులు, పిండి వంటలు వీటితోనే అనమాట. కాబట్టి మాకు ఇక్కడ కోయిట్లో బయట వేయడానికి మా ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదండి. వీళ్ళైతే కామెంట్ చేసేస్తున్నారనమాట, మీరు ఇన్ని కలర్స్ వేసి బయట ముగ్గులు వేసారంటే ఎవరైనా చేతబడి ముగ్గు అని చెప్పి కంప్లైంట్ చేస్తారని చెప్పి మమ్మల్ని ఒప్పుకొని అన్నారు. ఇంక ఏది లేదులే ఆప్షన్ అని చెప్పి, ఇలాగూ నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకని చెప్పి ఇంట్లోనే వేసుకున్నాం అనమాట కలర్స్ అన్నీ. నేను మా చెల్లి ఇద్దరు ఇంట్లో ఇలాగే సంక్రాంతి ముగ్గు అయితే వేసేసుకున్నాము. తర్వాత మనకి మార్నింగ్ పొద్దున్నే భోగిస్నానం అంటే ఇక్కడ కుదరలేదు కాబట్టి మామూలుగా అక్షింతలు వేసుకొని మామూలుగా స్నానం చేసేసి పూజ అన్నీ అయిపోయిందండి. తర్వాత మనకి యాజ్ యూజువల్ కుకింగ్ అనేది నార్మలే కదండి, ఆఫ్టర్నూన్ వరకు కుకింగ్తోనే సరిపోయింది. తర్వాత ఇంట్లో అందరికీ ఫోన్ చేసి అందరికీ విషెస్ చెప్పడం, ఫ్రెండ్స్కి అందరికీను ఫ్యామిలీతో అలా మాట్లాడుకోవడమే సరిపోయిందండి. తర్వాత నార్మలే కలిసి కూర్చుని భోజనాలు చేసి అలాగ ఈవినింగ్ అయితే సినిమాకి వెళ్ళేసి వచ్చామండి. సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ ది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా, అందుకని చెప్పి అలాగ సినిమాకి వెళ్ళేసి వచ్చేసి యాజ్ యూజువల్ ఈవినింగ్ భోజనాలు చేసి అట్లా టైం స్పెండ్ చేసేసామన్నమాట. మా ఇంట్లో అడుగుతూ ఉన్నారు ఎలా చేసుకున్నారు ఏమని. అలాగే మిగిలిన వాళ్ళకి కూడా ఉంటుంది, అంటే చాలామందికి తెలియదు కదా కోయిట్లో ఎలా చేసుకుంటారు అనేసి, అందుకని చెప్పి ఈ చిన్న వీడియో తీసామన్నమాట. జస్ట్ ఇది క్యాజువల్గా మేము ఇంట్లో సెలబ్రేషనే. ఇంకా ఒక్కొక్కరు కొందరు డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. మాకైతే ఈ పండగకి హాలిడే వచ్చేసింది కాబట్టి మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. నలుగురమే ఉన్నాము, అందుకోసం మేము సింపుల్గా ఇలా చేసేసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇంటితో పోల్చుకుంటే ఇక్కడ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి, కాకపోతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవడంలో ఆ హ్యాపీనెస్ వేరే అనమాట. ఏదైనా సరే సర్దుకుంటూ పోతేనే కదా ఏదైనా. ఇదండి మా చిన్ని సంక్రాంతి ముగ్గు. చేతబడి ముగ్గులాగా అనిపించిందా లేక నార్మల్గానే అనిపించిందా? ఇంటి దగ్గర అయితే పెద్ద పెద్ద వేస్తాం అనమాట. ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి సింపుల్గా ఉన్న కలర్స్తో అడ్జస్ట్ చేసుకుని వేసాము. ఏదో అలా ట్రై చేసాము, ఎందుకంటే మనకి గచ్చు మీద వేసినట్టు రాదు కదా టైల్స్ మీద. అలా వచ్చేసిందండి సింపుల్గా. ఇది మా చిన్ని సంక్రాంతి సెలబ్రేషన్స్. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తర్వాత భోజనాలు ఏం చేశారు అని అడిగారు మా ఇంట్లో కూడా, అందుకని చెప్పి జస్ట్ ఊరికి తీస్తున్నాను అనమాట. ఇలా హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. ఇంకా సంక్రాంతి అంటే వడలు, అలసంద వడలు, చికెన్ కర్రీ లేకుంటే అసలు పండగే లేదు కదండి. అందుకని చెప్పి జస్ట్ చికెన్ కర్రీ, అలసంద వడలు, ఇంకా స్వీటు జస్ట్ గులాబ్ జామున్ చేస్తున్నాము. తర్వాత ఫుడ్డింగ్ అనమాట. స్వీట్ లేకుండా ఫుల్ఫిల్ కాదు కదండి. తర్వాత ఒక చిన్న ఫోటో సెషన్తో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ముగిసిపోయినాయి అనమాట ఇవాళకి. బాయ్.